మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పీర్జాదిగూడ మేయర్ పీఠం హస్తగతమైంది. మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకోవడంతో తోటకూరు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. మేయర్ పై తోటి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాసం కోసం ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 26 మంది కార్పొరేటర్స్ లో మేయర్ జక్కాతో పాటు మరో 5గురు మాత్రమే ఆయనకు మద్దతు పలికారు. డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ సహా మిగతా 21 మంది కాంగ్రెస్ కు మద్దతు పలికారు. 21 మంది కార్పొరేటర్లు అవిశ్వాసంలో మేయర్ పదవి కోల్పోయారు. జక్కా వెంకటరెడ్డి నూతన మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ను ఎన్నుకున్నారు. 4.5 years నుంచి ఏదైతే పీర్జాదిగూడ ప్రాంతం చీకట్లో ఉండే ఇవాళ నో కాంగ్రెస్ పోషన్ పెట్టిన తర్వాత చక్కా వెంకటరెడ్డి గారి వ్యక్తి అని పర్సన్ ఎవరైతే 4.5 years కింద మేము ఎలక్ట్ చేసినామో వాళ్ళని దించిన తర్వాతనే ఈ పీర్జాదిగూడ ప్రాంతంలో ఇవాళ నుంచి చీకటి రోజు ఖతం అవుతుంది. ఏదైతే కరప్షన్ ఉండే, ఏదైతే కబ్జాలు ఉండే, ఇవన్నీ ఇవాళ నుంచి స్టాప్. ఫస్ట్ ఇవాళ నుంచి మేము ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ తీర్మానం పెట్టేది మన ఇంటి ట్యాక్స్ తగ్గించాలని. ప్రాంతంలో అందరి ఇంటి ట్యాక్స్ చాలా విపరీతమైన పెరిగింది. ఇది హౌస్ ట్యాక్స్ కాదు, ఇది జక్కా వెంకటరెడ్డి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టుకొని ఆయన పైసలు తీసుకొని వాస్తవానికి ఆయన పొలిటికల్ మైలేజ్ పెంచుకుంటా ముందుకు పోయి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మా అందరినీ 26లో 25 మంది అందరు ప్రతిరోజు సఫర్ అయ్యేది డెవలప్మెంట్ గురించి. ఈ అందరికి స్టాప్ చేసి ఈ ముందుకు అందరు 21 మంది మేము అందరం వచ్చి ఆయనకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము సక్సెస్ చేయడం జరిగింది.